దేవుడు ఏం చేసినో అది మన మేలుకే. ఒక దేశమున ఒక రాజు పాలించుచుండెను. అతని వద్ద సుబుద్ధి అను మంత్రి గలవాడు. రాజు తన నిత్య కృత్యములు చేసి అనంతరం కత్తి సాము చేయుచుండగా కత్తి జారి కాలి చెట్టును వేలు తెగింది. వైషయం గమనించిన మంత్రి ఇట్లని, దేవుడు ఏం చేసినా అది మన మేలు కొరకే అనెను. రాజు విని కోపంతో ఇలా అన్నాడు, నేను కారాగారంలో బంధించడం నీకు మేలు అని సుబుద్ధి కారాగారంలో వేశాడు. మంత్రి నిర్విచారంతో కారాగారంలో. ఒకనాడు రాజు వేటకు వెళ్ళవలసి వచ్చింది. ఎండ సమయమున రాజు అలసట చెంది గుర్రం చెట్టు నీడలో కట్టి తాను కూడా ఆ చెట్టు నీడలో నిద్రించెను. దొంగలు అడవి ప్రాంతంలో తిరుగుచూ నిద్రిస్తున్న రాజును కట్టి దేవాలయమునకు తీసుకువెళ్ళి బలి చేయు ప్రయత్నించి అందులో ఒక దొంగ వీడు అంగవైకల్యం గలవాడు. దేవి బలికి పనికిరాడు అనగా దొంగలు రాజు కొట్టి విడిచిరి. చూసితిరా, దేవుడు ఏం చేసినను మన మేలు కొరకే అని సుబుద్ధి అన్న మాటలు రాజుకు గుర్తుకు వచ్చి చెరసాల ఉన్న సుబుద్ధితో తన ప్రాణములు నిలిచిన విషయం చెప్పి క్షమాపణలు వేడుకొనెను. రాజు సుబుద్ధిని చెరసాల యందు వేయుకొన్నచో సుబుద్ధి రాజు వెంట వేటకు వెళ్ళక తప్పదు. మంత్రి సుబుద్ధిని తప్పక దొంగలు చంపివేరు. కానీ రాజు మంత్రిని కాపాడినని మంత్రి రాజును మెచ్చుకొనును. కావున దేవుడు ఏమి చేసినా అది మన మేలు కొరకే అని గ్రహించాలి. అంతేగాని మన జీవితంలో ఏదో జరిగిందని బాధపడకూడదు. దేవుడు ఏం చేసినా మన మంచికే. అందుకే దేవుడి మీద భారం వేసి ముందుకు సాగాలి. జరిగిపోయిన వాటి కోసం ఆలోచించి సమయం వృధా చేసుకోకూడదు. జరగాల్సింది ఆలోచించాలి. ఇది ఈ కథలోని స్టోరీ.